బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి, నెక్ మాత్రం ముందు తీసుకోండి. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. ఇప్పుడు మనం గ్రాఫాలజీ అంటే చేతి వ్రాత అధ్యయనం, ఇంగ్లీష్లో హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు నేను మీకు నేర్పింది మీ తలరాత మార్చే హ్యాండ్ రైటింగ్ రాదు. మీరు ఈ 15 రోజులు 17వ తారీఖు వరకు ఎగ్జామ్స్ 17 నుంచి, కాబట్టి ఈ 15 రోజులు కొంచెం ఫాలో అవుతూ ఈ గీత నోట్స్ మీదనే ప్రాక్టీస్ చేయండి. మీకు స్పేసింగ్ కరెక్ట్ వస్తుంది. అలాగే స్లాంట్ కానీ, స్పేసింగ్ కానీ, జోన్స్ కానీ పర్ఫెక్ట్గా రాయండి. పెన్ ప్రెజర్ కరెక్ట్ తీసుకోండి. బేస్ లైన్ స్లోప్ అంటే లెవెల్గా ఈవెన్గా ఉండాలి. లైన్స్ ఈవెన్గా ఉండాలి. లైన్స్ వైట్ పేపర్ మీద రాసేటప్పుడు పైకి అప్పుకి వెళ్ళడం కానీ డౌన్కి వెళ్ళడం కానీ జరగకూడదు. స్ట్రైట్గా ఉండాలి. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. చూడండి, ఇక్కడ నేను బోర్డు మీద గ్రాఫాలజీ ప్రకారం రాయడం జరిగింది. గ్రాఫాలజీ ప్రకారం రాస్తే బాగున్నాయి లెటర్స్. చూడండి, మీరు కూడా అలానే రాయాలని, మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పేసి. చూడండి, ఇక్కడ మాకు శ్రీ స్కూల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అని మా స్కూలు అంటే మార్కాపూర్లో హ్యాండ్ రైటింగ్ మీద ఒక స్కూల్ ఉంది. దీనికి యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. ఇది సెర్చ్ చేస్తే మీకు మా క్లాసులు, మీకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హ్యాండ్ రైటింగ్ కోసం ఏదైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చెప్పే క్లాసులన్నీ వస్తూ ఉంటాయి మీకు. ఏదైనా డౌట్ వస్తే మీరు చూసుకోవచ్చు. ఓకేనా? చేంజ్ యువర్ యాటిట్యూడ్, వాళ్ళకండి చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్.